కాబోయే సీఎం వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తోంది. తారక్ తెలుగుదేశం పార్టీలోకొస్తే అభిమానులు ఖచ్చితంగా ఆయన్ని ఆదరిస్తారనే విషయం కూడా తెలుసు. కానీ ఎన్టీఆర్ ఎప్పుడొస్తారు? ఏం చేయబోతున్నారు? లాంటి విషయాలు మాత్రం సంచలనంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మరుక్షణం మిగతా పార్టీలకి సైతం సైలెన్స్ అనేది అలవాటైపోతుంది. కాబట్టే ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు మాత్రం వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే బావుండని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానులు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి తారక్ 2024 ఎలక్షన్స్ కోసం తెలుగుదేశం పార్టీ కోసం వస్తారని, ప్రచారం చేస్తారని బాలయ్య, అలాగే తారక్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రహ్మిణి ఇలా అందరూ నారా నందమూరి కుటుంబం కలిసి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారట. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓ కార్యకర్తగానే ఆయనొస్తారా? ప్రచారకర్తగా, కుటుంబీకుడుగానే ఉంటారా? లేదా నాయకుడిగా మారతారా అనేది చూడాలి. మరి ఎన్టీఆర్ నాయకుడైతే చూడ్డానికి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఫీలింగ్ అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే ప్రచారంలో కూడా పాల్గొనాలి. ఇంకా ఎన్నికలకి 3 నెలల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎన్టీఆర్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాని ఫినిష్ చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా సమాచారం.